దేవుని యొక్క చేతుల యొక్క బలము, దేవుని యొక్క హస్తం యొక్క బలం ఎంత గొప్పది తెలుసా? యోర్దానుని ఏం చేసిందంటండి? ఎండిపోచేసింది. ఎర్ర సముద్రముని ఏం చేయగలిగినదంటండి? ఎండిపోచేసింది. ఆయన బాహువు చాపి, ఆయన చెయ్యి చాపి ఒక్క మాట చెప్పాడంతే అండి, ఎర్ర సముద్రమే ఏమైపోయిందంట? ఎండిపోయింది. యోర్దానుని అదే ఏమైపోయిందంటండి? ఎండిపోయి ఆరిపోయి మార్గాన్నే ఏం చేసిందంట? వారి యొక్క మార్గంలో వెళ్ళటానికి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని బట్టి నువ్వు నేను ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? యెహోవా యొక్క బాహువు ఎలాంటిది? బలం. చెప్దామండి, యెహోవా బాహువు ఎలాంటిదంటండి? బలం. ఆయన బాహువు బలం కలిగినదండి. నువ్వు నేను అనుకోవచ్చు, నాకు బలం లేదే, ఆరోగ్యంగా చూసుకున్నా బలం లేదు, ఎలా చూసుకున్నా నాకు బలం లేదండి, నాకు బలము పోగొట్టుకున్నాను, ఎలా ఎటువైపు చూసినా నాకు బలం లేదు అని నువ్వు నేను అనుకోవచ్చేమో. కానీ యెహోవా యొక్క బాహువు ఎలాంటిదంటండి? బలం. మనం బలహీనులమే, మనం బలం లేని వాళ్ళమే, మనం బలం లేక నిలవబడిన వాళ్ళమే. అయితే నువ్వు నేను నమ్ముకున్న దేవుడి యొక్క బాహువు ఎలాంటిది తెలుసా? నువ్వు నేను నమ్ముకున్న దేవుని యొక్క బాహువు ఎలాంటిది తెలుసా అండి? బలం కలిగినది. బలం కలిగిన దేవుని యొక్క బాహువులు బలము లేని మనల్ని ఏం చేయగలదండి? బలపరచగలదు. హల్లెలూయా.